హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెను దోసకాయ వండబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి. 2 పూట్లకు రావాలంటే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు వంట చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 50 గ్రాములు అయితే ఆయిల్ పోసుకున్నామండి. నీసు కదా కొంచెం పడుతుంది. ఎప్పుడు రొటీన్గా మసాలా కూరలు వండుకొని బిర్యానీ పలావ్ ఇవన్నీ ఎప్పుడు వండుకుంటూనే ఉంటాం కదా. ఈరోజు అయితే నేను వెజిటేబుల్ వేసి వండుదాం అనుకుంటున్నాను. అదే దోసకాయ. ఎలా చేస్తానో చూడండి. నూనె అయితే కాగింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. త్వరగా వేగాలంటే ఉప్పు వేయాలి కదా. ఉప్పు వేసి కలుపుకుందాం. కొంచెం అంటే మరీ బ్రౌన్ కలర్ అవసరంలా, కొంచెం పచ్చివాసన పోతే చాలండి. చికెన్ కూడా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను. నిమ్మకాయ వేసి కూడా కడగవచ్చు. నేనైతే ఉప్పు పసుపు వేసాను చక్కగా. ఇక అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఒకసారి చూద్దాం. మూత పెట్టుకుందాం. మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదు. పచ్చివాసన పోతే చాలు. ఎందుకంటే దోసకాయ కదా, ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. ఇది కూడా కొంచెం కలిపేసి చికెన్ వేసేసుకుందాం. దీంట్లోనే పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసి దీంట్లో చికెన్ వేసేసుకున్నాను. మొత్తం వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను. ఇది నీళ్ళు బయటకు వచ్చి మొక్క డ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకున్నాను. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారుగా, ఇలాగ అయిపోతే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కూరకు సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కూరకు తగినట్టు 3 స్పూన్లు అయితే వేసాను నేను. మీరు ఎంత తినగలుగుతారో అంత మీరు వేసుకోండి. ఇదంతా కలిపేసాక దోసకాయ టమాటా ముక్కలు వేసేద్దాం. ఇదిగోండి, కేజీ దోసకాయలు అయితే తీసుకున్నాను. రెండు పూటలకు సరిపడే విధంగా 4 ఉన్నారు, 5 ఉన్నారు. మన ఫ్యామిలీని బట్టి మనం వండుకోవాలి. నేనైతే కేజీ దోసకాయ వేస్తున్నాను. ఉడికితే కొంచెమే అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దోసకాయ మెత్తబడిన దాకా ఉడకనిద్దాం. దోసకాయ ముక్కలు వేసేసాను. ఇది కలిపి కొద్దిగా మగ్గనిద్దాము. దోసకాయ మెత్తబడిన దాకా ఉడకనిస్తే తర్వాత నీళ్లు పడతాయి లేదని తర్వాత చూసుకోవచ్చు. నేనైతే కేజీ దోసకాయలు తీసుకున్నానండి. అంటే ఫ్యామిలీని బట్టి 2 ఉంటే తక్కువ తీసుకోండి. 4, 5 ఉంటే కనుక కూర ఎక్కువ కావాలి కాబట్టి మీ ఫ్యామిలీని బట్టి మీరు వండుకోండి. నేనైతే కేజీ దోసకాయలు వేసాను. ఉడికితే కొంచెమే అవుతుందండి కర్రీ, కానీ చాలా బాగుంటుంది. చికెన్ కంటే నాకు దోసకాయ మటన్లో చాలా ఇష్టం. దీనికి మూత పెట్టేద్దాం. రైస్ కూడా అయిపోవచ్చింది. దీన్ని సిమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టేసుకున్నాను. ఒకసారి చూద్దామండి. దోసకాయ వేసాం కదా, నీరు వచ్చింది చూసారా.
అయినా ముక్క ఉడకాలి కదా, దోసకాయ ఇంకా పచ్చిగానే ఉంది, ఉడకలేదు. ఒకసారి కలిపి కొద్ది నీళ్లు పోసుకున్నాం, ఎందుకంటే చికెన్ ఉడకాలి, దోసకాయ ఉడకాలి. అందుకే నేనైతే ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసాను. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోతే కూర అయిపోయినట్టే. కొత్తిమీర జల్లుకుందాము. కొంతమంది మసాలా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. దోసకాయ పిక్కలు కూడా చాలామంది తీసేస్తారు, ఎందుకంటే దోసకాయ గింజలు తినరు కొంతమంది. మేమైతే తింటాము. ఒక కాయ అయితే చేదు వచ్చింది, మిగిలిన కాయలు పిక్కలు బాగానే ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి. దోసకాయలో పిక్కలు ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. అది కొంతమంది ఇష్టపడరు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాం. నూనె కొంచెం పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు కొంచెం ఉడుకు పట్టింది, ఇంక నీరంతా డ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇదిగోండి కొబ్బరి పొడి, మసాలా 1 స్పూన్ మసాలా, 2 స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు అందరూ మసాలాలు లేనిదే పిల్లలు తినట్లేదండి, అందుకని మసాలా వేయాల్సి వస్తుంది. మా చిన్నప్పుడు అయితే మసాలాలు లేవు, ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టే వేసేది మా అమ్మ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, తర్వాత దించే ముందు కొంచెం వేస్తాను. ఒకసారి మూత పెట్టుకున్నాము. ప్రతి వంటలో మా అమ్మని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మా అమ్మగారు లేరు, చనిపోయారు. ఉంటే ఆమెతో నేను గంటలు మాట్లాడుకునేదాన్ని ఫోన్లో. ఆమె లేదు ఇప్పుడు. నేను అలా ఫీల్ అవుతున్నానని చెప్పి పిల్లలు, నేను మా అమ్మగారిని మర్చిపోవాలని చాలా విధాలుగా అన్నీ అక్వేరియంలో చేపలు అవి చూసుకుంటూ ఉంటే కొద్దిగా మర్చిపోతానని. కుందేలు పిల్లలు ఏంటేంటో తీసుకొస్తారు, వాటిని చూసుకుంటూ ఉన్నా కానీ వంట చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మా అమ్మాయి గుర్తొచ్చింది. ప్రతి పిల్లలకి అమ్మాయి కదా గుర్తొచ్చేది, ఎందుకంటే నేర్పించేది అమ్మ. కొద్ది మూత పెట్టుకున్నామండి. ఇంకా అయిపోవచ్చిందండి. ప్రతి తల్లికి అమ్మే అన్నాను కదా, నాకైతే మా అమ్మ ఫ్రెండ్. అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని. పెళ్ళైనా కానీ ప్రతి చిన్న విషయం కూడా మా అమ్మకి చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవటానికి లేదు. మా అన్నయ్య వాళ్ళు, తమ్ముడు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి చెప్పలేం కదా, మగ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు. ఆడవాళ్ళ విషయాలు ఆడవాళ్ళకే కదా తెలిసేది. పిల్లలు కూడా ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు, వాళ్ళకి కూడా చెప్పుకోలేము. కోడళ్ళు వస్తే కానీ నాకు అప్పుడు కోడళ్ళు కూతురులాగా, తల్లిలాగా చూసే కోడళ్ళు వస్తే అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి కొద్దిగా. ప్రతిది కూడా మా అమ్మగారు నేర్పించినవి. మా పిల్లలు ఇది ఊహించి ఉండరు. ఏయో బిర్యానీ, పలావ్, బగారన్నం ఏదో ఒకటి చేసి ఉంటానని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేనైతే చేయట్లేదు, ఎందుకంటే పొద్దున చాలా గాలి వాన వర్షం పడిందండి. ఇంకా అప్పుడు కరెంటు కూడా తీసేశారు, ట్రాన్స్పోర్ట్ పేలినట్టుంది బయట. ఇక దానివల్ల కరెంటు కూడా తీసేశారు. ఇంక ఇప్పుడే వచ్చింది, టైం అయిపోయింది, ఏం చేయాలని చెప్పేసి ఇంక సింపుల్గా వండేద్దాము. దోసకాయలు అయితే కూరగాయలు ఏమైనా కానివ్వండి పిల్లలు తినట్లేదు, అందుకని వాళ్ళకి ఇష్టమైన చికెన్లో, ఇష్టమైన పప్పులో వేస్తే ఏమైనా తింటారు. అందుకే నేను ఇలాగా వాళ్ళకి తినిపించే విధంగా చేస్తున్నాను. అందరు పిల్లలు తింటారో తెలియదు కానీ వెజిటేబుల్ తినే పిల్లలు తిని ఉంటారు. కొంతమంది అయితే అసలు నాన్ వెజ్ తినరు. మా పిల్లలు చాలా సంవత్సరాలు నాన్ వెజ్ తినలేదు. 10th క్లాస్ అయిన కాడి నుంచి ఇంకా ఫ్రెండ్స్ ద్వారా ఇంకా నాన్ వెజ్కి అలవాటు పడ్డారు, లేదంటే ఎప్పుడు పెరుగన్నమే అడిగేవాళ్ళు. ఒకసారి మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి. చూసారా, అయిపోయిందండి. నూనె అంతా పైకి వచ్చేసింది, కూర అయితే అయిపోయింది. దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి చూసారా. ఇంక ఇంతేనండి. దించిన తర్వాత ఇంకా గట్టి పడిద్ది కూర, అంటే ఆరిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిద్ది అన్నమాట.
కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుందాం. ఇంతేనండి, చాలా రుచికరమైన దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నేను చేసిన వంటలన్నీ మా ఫ్రెండ్స్ వండి వాళ్ళు తిని చూసి నాకు కామెంట్లు పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తినే ఐటమే అన్నం కూడా అయిపోయింది. వేడి వేడి అన్నం, దోసకాయ చికెన్ కర్రీ. ఈరోజు సండే స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి.